ఎగ్జైటెడా? ఎట్లా అనిపిస్తాను? ఓకే. సో నా పేరు భరత్ కుమార్ అండి, మాది ప్రాపర్ గోదావరి కని. సో గోదావరి కనిలో మార్కనే కనిలో ఉంటాను నేను. సో నాకు ఒక సొంతంగా 4 లారీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో వెల్ సెటిల్డ్, సో పైసలకి ఎలాంటి ఇబ్బంది లేదు. సో నా అకౌంట్లో ఎప్పుడు బ్యాంకులో ఒక 2 లక్షల ఇన్కమ్ ఉంటుంది. అకౌంట్లో వాటి అట్లా ఉంటాయి పైసలు అంతే. ఎలాంటి పైసలు లేని వ్యక్తి ఇటువంటి బిజినెస్ చేస్తానంటే అవసరం లేని వ్యక్తే. కడుపు ఎవరికైతే నిండలేదో వాళ్ళకి అన్నం పెట్టాలని బిజినెస్ చేస్తాను. అంటే నా అకౌంట్లో పైసలు ఉన్నాయి, ఎవరి అకౌంట్లో అయితే పైసలు లేవో ఈ బిజినెస్ ద్వారా పైసలు వేపియాలా, ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలి అందరూ. ఇప్పుడు ఎందుకోసం కష్టపడతాం మనం? డబ్బుల కోసం. మరి నిజంగా డబ్బుల కోసం కష్టపడతాను కదా, మరి కావాల్సినంత డబ్బులు ఉంటాయా మీ దగ్గర? రోజు కష్టపడతారు, 12 గంటలు కష్టపడతారు, నెల మొత్తం కష్టపడతారు, అవునా? శ్రమిస్తారు. మీకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చి అంటే మీ ప్రాణాలు పనంగా పెట్టి మీరు పనిచేస్తారు. మరి మీ దగ్గర కావాల్సినంత డబ్బులు ఉంటాయా కదా? సో నేను ఈ బిజినెస్ చేయబట్టి 13 నెలలు కంప్లీట్ అయిపోయింది, 13 months అయిపోయింది ఈ బిజినెస్ చేయబట్టి. నేను ఫస్ట్ మంత్ నాకు ఇందులో 274 రూపాయలు వచ్చినాయి. సో మా కిరాణా షాప్లో కొనుక్కునే ప్రోడక్ట్స్ అన్నీ వెస్టీజ్ షాప్లో నా ఐడి మీద కొనుక్కుంటే కంపెనీ నా బ్యాంక్ అకౌంట్లో 274 రూపాయలు వేసింది. సో 3వ నెల నాకు ఇందులో 51,000 రూపాయలు వచ్చినాయి, 51,000 వచ్చినాయి. సో 6వ నెల నాకు ఇందులో 1,00,000 రూపాయలు వచ్చినాయి. సో 1,00,000 రూపాయలు రాగానే ఏం చేసిన అంటే ఈ ఫోన్ కొనుక్కున్నాండి. ఈ ఫోన్ ధర 1,76,000 ఫోన్, ఇది వితౌట్ ఈఎంఐ. సో మళ్ళీ ఆ తర్వాత 3 నెలలకి 4 నెలలకి ఇట్లా అమౌంట్ రాగానే మా మిస్సెస్కి ఒక 4 తులాల బంగారం కొనుక్కున్నాం. సో ఈ బిజినెస్ ద్వారా ఒక 20 రోజులు అవుతుందండి. సో మేము దుబాయ్ ట్రిప్కి వెళ్ళొచ్చిన ఫ్రీగా. సో ఒకప్పుడు ఇలాంటి బిజినెస్లలో ఈ ఫారెన్ ట్రిప్లు వస్తాయి అంటే అంతా కూడా వీళ్ళు మోసం చేస్తారు కావచ్చు, ఏదో జైన్ చేయించడానికి చెప్తున్న మాటలు ఇవి అని చెప్పేసి అనుకున్నాను కూడా ఒకప్పుడు. ఎప్పుడైతే నాకు ఫ్లైట్ టికెట్లు నాకు మెయిల్కి వచ్చినాయో అప్పుడు నమ్మినారు ఇదంతా నిజమే కదా. సో 4 ఫ్లైట్లు ఎక్కినండి ఇక్కడ నుంచి దుబాయ్కి, పోను రాను 4 ఫ్లైట్లు. సో దుబాయ్లో ఆ దేశం మొత్తం తిప్పిరు నన్ను. సో దుబాయ్ నుంచి ఖత్తర్కి షిప్లో తీసుకెళ్ళారు. ఆ షిప్ ఎంత అంటే 13 అంతస్తుల షిప్. టైటానిక్ చూసారు కదా, టైటానిక్ సినిమా చూసారా? సేమ్ టైటానిక్ షిప్పే. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్, ఎంత తాగుతారో అంత తాగు. నువ్వు బీర్ తాగుతావా, కూల్ డ్రింక్ తాగుతావా, మంచినీళ్ళు తాగుతావా, నీ ఇష్టం. మొత్తం 1400 మంది పోయినాం ఇక్కడ నుంచి వెస్టీజ్ తరపున. ఒక్కొక్క తినుడు తాగుడికైతే నిజంగా దండం వేసి దండం కొట్టాలి. పొట్టు అంటే ఒక 4 రోజులు అసలు ఇండియాని మర్చిపోయినాం. సో పచ్చి రొయ్యలు పెట్టిరండి. పచ్చి రొయ్యలు ఎంత మనకి ఇక్కడ కేజీ? 400. అది మళ్ళీ తీస్తే ఎంత వస్తుంది మేడం? ½ కిలో. పచ్చి రొయ్యలు అయితే మేము ఈజీగా చెప్తున్నా 4 రోజులలో మేము ఈజీగా ఒక 4-5 కిలోలు తిన్నాం. అంటే ఇక అక్కడ ఏం తినాలో కూడా అర్థం కాలే. అన్నీ ఒక టిఫిన్ కానీ వెళ్తే అక్కడ 150 రకాల వెరైటీలు. ఒక టిఫిన్ నేను వీడియో కూడా నేను గ్రూప్లో పెట్టినా, మీకు ఏం తినాలో కూడా అర్థం కాలేదు. సో మటను, చికెను అన్నీ ఉన్నాయి అక్కడ. సో అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చింది అన్నమాట. సో ఇక బ్యాక్ వచ్చేసినాం, బిజినెస్ చేసుకుంటూ వచ్చినాం. సో లాస్ట్ నేను జూన్ నుంచి నా యావరేజ్ ఇన్కమ్ ఇందులో 1,20,000 రూపాయలు అండి. నా హైయెస్ట్ ఇన్కమ్ ఇందులో 1,44,000 రూపాయలు. నా సంవత్సర టర్నోవర్ 2,20,00,000. ఈ 13 నెలల్లో నేను అనే వ్యక్తి ఒక్కనిగా స్టార్ట్ అయిన నేను ఈ 13 నెలల్లో నేను చేసిన వ్యాపారం ఎంత అంటే 2,20,00,000. చూడండి, ₹1 పెట్టుబడి లేకుండా 2 కోట్ల బిజినెస్ చేస్తాను. ఇప్పుడు మీరైతే ఏదో ఎక్కడొక్కడ పని చేస్తాను కదా, మీ షాప్ అని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఎంత టర్నోవర్ అయితే, ఎంత వ్యాపారం జరుగుతుంది మీ షాపు? యూరియా బస్తానే కదా మీరు పోసేది. ఒక షాపులో ఎన్ని యూరియా బస్తాలు వస్తాయి నెలకి? ఒక లారీలో ఎంత మాల్ ఉంటుంది? 1,50,000. 2 లారీలకు 3 లక్షలు. ఇంకా మిగతా అన్నీ కలుపుకుంటే ఒక 7-8 లక్షల వ్యాపారం అవుతుందానే? 10 లక్షలు అవుతుంది. నాది 20 లక్షల వ్యాపారం అయింది నెలకి. పేరు నెల 22 లక్షల వ్యాపారం అయింది. అంటే నిన్న షాప్ లేదు, నాకు ఎంప్లాయీస్ లేరు, టెన్షన్ లేదు. అంటే చూడండి వెస్టేజ్ బిజినెస్ ఎంత సింపుల్గా ఉంది, ఎవరైనా చేయొచ్చు. ఇది చదువుతో సంబంధం లేదు. కళ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే పడుకుంటే మంచి కలిసింది, ఆహా సూపర్ లేచినాక అరే ఇదంతా నిజమైతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఏ కళ అయితే నిద్రపోనియదో అదే మన నిజమైన కళ. సో అట్లా మేము స్టార్ట్అప్ చేసినామండి లాస్ట్ ఇయర్ జనవరిలో. సో ఇప్పుడాక అనుష మేడం చెప్పింది కదా సిఎన్సి ప్లాన్,
సో జనవరి 2 రోజు నేను గోవర్కన్ స్టోర్లో నా టీం అప్పుడైతే ఎవరు చేయను కదా నా కింద, నేను ఒక్కరిని సిఎన్సీ చేసిన. అట్లా ఈరోజు నేను నా టీం మొత్తంలో 650 సిఎన్సీలు ఉన్నాయి నా టీంలో. అర్థమవుతుందా? ఇప్పుడు అనుష మేడం సిఎన్సీ ఆఫర్లో ఉందనుకోండి, అంటే అనుష మేడం ఒక్కటి అన్నట్టు, సదానంద సార్ సిఎన్సీ ఆఫర్లో ఉన్నాడు. ఇప్పుడు నా టీంలో ఎన్ని ఉన్నట్టు 2, మీరు సిఎన్సీ ఆఫర్లో ఉన్నాడు ఎంతమంది 3. అట్లా నా టీంలో 650 సిఎన్సీలు ఉన్నాయి. అర్థమవుతుంది సార్ చెప్తాను. సిఎన్సీ ఆఫర్ ఎంత పొటెన్షియల్. ఈ ఒక్క ఆఫరు ఇగో ఇప్పుడు మేడం చెప్పింది అంతా ఇగో ఈ పేజీలో ఉన్నది, ఈ పేజీలో ఉన్నది. ఎవరికైనా రాయడం రాకపోతే ఇది చూసుకుంటూ మనం చెప్పచ్చు. నేను బీటెక్ చేసిన అండి, నా బీటెక్ సర్టిఫికేట్ నాకు ₹1,00,000 సంపాదించి పెట్టలే, కానీ ఇగో ఈ పేజీ నాకు దగ్గర 12 లక్షలు సంపాదించి పెట్టింది. ఇది ఒక్కటే పేజీ. ఈ పేజీలో ఉన్నదే మేడం చెప్పింది. మీరు ఇప్పుడు ఇది రికార్డ్ అయి ఉంటుంది, యూట్యూబ్లో నేను చెప్పినవి ఉన్నాయి. దీన్ని బట్టి మీకు వీలైనంత మందికి తెలుసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, మీరు ఎవరికైతే చెప్తారో మీ బాధ్యత ఏంటంటే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అంతే. ఇక్కడికి వచ్చినాక వెళ్ళిపోయినాక పని చేయలేదు అనుకోండి, వదిలిపెట్టేయండి. ఫస్ట్ ఒక మీటింగ్ రాలి, దీంట్లో ఏమన్నా చేయాలంటే మీటింగే, అంతే కదా. సో ఇది 3వ మీటింగ్ మంత్లీలో. నేను ఫస్ట్ రోజే చెప్పిన, మంత్లీలో మనం జెండా పెడతాను, మంత్లీని మనం ఏలపోతాను, మంత్లీలో షాప్ పడ్డది, ఎక్కువ టర్న్ ఓవర్ మనదే అవుతుంది. మంత్లీని అటు భూపాలపల్లి, అటు హనుమకొండ, వరంగల్, ఇటు కాళేశ్వరం, ఇటు ఇదంతా కూడా అగ్రికల్చర్ ఏరియానే. మేము ఎక్కడో గోరక నుంచి వచ్చి ఇక్కడ చేస్తాను, మరి మీరు ఇక్కడే ఉంటారు, మీరు ఇంకెట్లా చేయాలా? సో మీకు ఇక్కడ అని రాయడం రాకపోయినా పర్లేదు, మేము దిద్దుతాం, ఇట్లా దిద్దిపిస్తాం. మీకు దిద్దడం వచ్చినాక ఏం చేయాలి? మీరు మీ టీంలో వాళ్ళకి దిద్దిపియాలి, అంతే కదా సార్? ఇక ఇప్పుడు అనుష మేడం ఏం చేసి సిఎన్సీ చెప్పడం మీకు నేర్పిస్తుంది. ఇంకా సింప్లిఫై ఇది పట్టుకొచ్చిన మేడం చెప్పింది అంతా అదే. సో ఇది సిఎన్సీ ప్లాన్లో ఫస్ట్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మేడం చెప్పి 50% డిస్కౌంట్ అంతా ఉంటుంది. సో ఇది మనకి తర్వాత సిఎన్సీ తర్వాత ఎట్లా చేయాలి, ఎంత చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది ఇదండి. సో ఇది మనం ₹40కి ఇస్తాను ఇది. సో ఇది కలర్ జిరాక్స్ ఉంటుంది. సో 2 పేపర్లు ఉంటాయి ఇందులో. సో ఇది ₹40 ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. ఎవరికైనా పెన్నుతో రాయడం రావట్లేదు, కానీ నాకు ఈ బిజినెస్ ప్లాన్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి అనుష మేడం ఉండదు సార్, ప్రతిసారి నేను ఉండను, ప్రతిసారి మీరు కూడా ఉండరు. అప్పుడు మీరు ఒకరికి బిజినెస్ ప్లాన్ చెప్పాలి. అప్పుడు ఏం చెప్తారు? మీటింగ్కి రమ్మని చెప్తారు. మీటింగ్ ఎవ్రీ సండే ఉంటుంది, కానీ మీరు మండే రోజు ఇప్పుడు మీరు బాగా మోటివేట్ అయ్యారు, రేపు ఒకరికి చెప్తారు. మళ్ళీ మీటింగ్ రావాలంటే ఎప్పుడు రావాలి? 6 రోజులు 6 రోజుల తర్వాత అంత ఎగ్జైటెడ్ ఉంటాడా? నిజంగానే ఆడికి అప్పుడు పెళ్ళికి పోతాడు కదా. మళ్ళీ ఎప్పుడు రావాలనే? అదే మీ దగ్గర ఉందనుకోండి, మీరే చెప్పచ్చు. సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉంచుకోనండి. సో మా మేడం మాట్లాడాక నేను కంటిన్యూ చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మైసెల్ఫ్ అమ్మని భరత్, మేము గోదకల్లో ఉంటాము. మాకు 2 పిల్లలు, అక్షర, ఆశ్రిత. మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ బిజినెస్ అనేది.